నాగేంద్ర, ఇది మన ఇంటి విషయం. నలుగురం లోపల కూర్చొని మాట్లాడుకుందాం. ఇలా రోడ్డు మీద అందరి ముందు మాట్లాడుకోవడం భావ్యం కాదు. పదండి, లోపలికి వెళ్దాం. అవసరం లేదు, ఇది ఇక్కడే తేలాలి. అది కాదు బావగారు. నీ కొడుకు నా భార్యని నా ఇంటి ముందు నలుగురు చూస్తుండగానే అవమానించాడు. ఈ ఊరికి నేను ప్రెసిడెంట్ని. ఇక్కడ నాకంటూ ఒక హోదా, ఒక మర్యాద ఉంది. అలాంటి నా పరువు మర్యాదలో వాడు మంట కలిపాడు. అందుకే కదా క్షమాపణలు చెప్తాను అంటున్నాడు. అది ఇక్కడే చెప్పాలి అంటున్నాను. అందరూ చూస్తుండగానే చెప్పాలి. మా అమ్మ చేత పిడకలు కొట్టించటం ఊళ్ళో జనాలందరూ చూసి నవ్వుకున్నారు. ఇప్పుడు ఆదిత్య మా అమ్మ కాళ్ళు పట్టుకోవడం నలుగురు చూడాలి. ఏం పర్వాలేదు, వాడు ఇక్కడే అందరి ముందు కాళ్ళు పట్టుకుంటాడు. వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం కూడా ఉంది. అవును, అలా చేస్తేనే పోయిన వాళ్ల పరువు నిలబడుతుంది, ఇటు అమూల్య కాపురం కూడా నిలబడుతుంది. చూడండి, ఆదిత్యకి ఆవేశం ఎక్కువ. మీరు అమూల్యాన్ని కష్టపెట్టడం భరించలేక ఏదో తొందరపడ్డాడు. ఆ మాటకొస్తే మీరు చేసింది కూడా తప్పే కదా. ఇంటి కోడలికి మీరెంత నరకం చూపిస్తున్నారు. నేనొచ్చి నా కళ్ళతో చూశాను. ఇది న్యాయమేనా? ఆ ప్రశ్న నేను మిమ్మల్ని అడిగాను. మీరు నన్ను నోటికొచ్చినట్టు మాట్లాడారు. మరి మీలోనూ తప్పుంది కదా. మీరిక్కడికొచ్చింది ఏది తప్పు ఏది ఒప్పని విచారించడానికా, లేకపోతే ఆ పొగరబోతు చేత క్షమాపణలు చెప్పించడానికా? మేము మా కోడల్ని ఎలా చూసుకోవాలో, ఎలా ఉంచాలో మాకు బాగా తెలుసు. మా ఇంటి పనులన్నీ మా కోడలే చెయ్యాలి. మీరంటే ఏ పని చేయకుండా ఇంట్లో తిని కూర్చొని పని మనుషుల చేత పనులన్నీ చేయిస్తారు. అది మాకు కుదరదు. ఇప్పుడు చర్చ అది కాదు. ముందు మీరెందుకొచ్చారో ఆ పని చూడండి. ఆదిత్య, నేను ఏది కోరుకోలేదురా. ఎప్పుడు బ్రతిమలాడుతున్నానో నీ చెల్లెలి జీవితం నీ చేతుల్లోనే ఉంది. దాని మొహం చూసి వెళ్ళి క్షమాపణలు చెప్పు. రేయ్, ఇంకా ఏంట్రా చూస్తున్నావు? వెళ్ళి క్షమాపణలు చెప్పు. తప్పు చేసినప్పుడు చాలా ఆవేశపడ్డావు కదా, ఇప్పుడు కూడా అదే స్పీడ్లో వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకో. నీ చెల్లెలి కోసం ఆ మాత్రం చేయవా? వెళ్ళు. ఆదిత్య, ఇది నీ ఓటమి కాదురా, గెలుపు. మన తోబుట్టు కోసం 4 అడుగులు దిగటం అంటే అది మన గెలుపుతో సమానం. వెళ్ళు. నన్ను క్షమించండి, చాలా తప్పు చేశాను. ఇంకెప్పుడు అలా చేయను. దయచేసి నా చెల్లెల్ని మీ కోడలిగా ఇంటి లోపలికి రానివ్వండి.
అమ్ములు లోపలికెళ్ళమ్మా. కుదరదు. ఎందుకు కుదరదు? ఆదిత్య క్షమాపణ చెప్పాడు కదా, ఇంకా ఏంటి? మీ మనవడు క్షమాపణలు చెప్పాడు, కానీ అది మేము ఒప్పుకోవాలి కదా. ఏంటండి ఇది? హ? ఏంటిది? మీరు అడిగితేనే కదా వాణ్ణి తీసుకుని వచ్చి మీ కాళ్ళు పట్టించాను. ఇంకా ఏంటి? అది ఎలా సరిపోతుంది? ఆ రోజు వీడు చేసిన పని ఊళ్ళో వాళ్ళందరూ చూశారు. ఈరోజు వచ్చి క్షమించమని అడగటం కూడా అందరూ చూశారు. అంటే తప్పు చేయొచ్చు, క్షమాపణలు చెప్పొచ్చు అని అందరికీ అర్థమైంది. రేపు మా మీద కోపం ఉన్న ప్రతి ఒక్కడు ఇలాగే వస్తాడు, మమ్మల్ని అవమానించి క్షమించమని అడుగుతాడు. సరిపోతుందా? మరి ఇంకేం కావాలి? భయం కావాలి. నాగేంద్ర గారి ఇంటి జోలికొస్తే తోట లేచిపోతుందనే భయం కావాలి. గొరా. అలాగేనయ్యా. అయ్యగారు, ఈ కొరడాతో తోలు ఊడేలాగా 25 కొరడా దెబ్బలు శిక్ష విధిస్తున్నాను. ఏంటండి ఇది అన్యాయం. మీరు ముందు ఏం చెప్పారు? ఇప్పుడేమంటున్నారు? ఇలాంటి శిక్షలు వేయటం అన్యాయం, అనాగరికం. చట్టం కూడా దీన్ని అంగీకరించదు. చట్టం సంగతి మాకనవసరం. ఇక్కడ మేం చెప్పిందే చట్టం. ఈ ఊరు ప్రెసిడెంట్ గారి జోలికొస్తే శిక్ష ఎంత తీవ్రంగా ఉంటుందో ఈ ఊళ్ళో అందరూ మాట్లాడుకోవాలి. అప్పుడే నా పరువు నిలబడుతుంది. అయితే ఈ విషయం మీరు ముందే చెప్పాలి కదా. హ, కాళ్ళు పట్టుకున్న తర్వాత చెప్పడం ఏంటి? అది వీడు చేసిన తప్పుకి పరిహారం. ఇది మా ఇంటి పరువు తీసినందుకు మేము వేస్తున్న శిక్ష. ఆ శిక్ష కూడా మా అమ్మ చేతుల మీదుగానే పడాలి. మేము ఒప్పుకోము. ఆదిత్యకి శిక్ష పడ్డానికి వీల్లేదు. అయితే వచ్చిన దారినే వెళ్ళిపోండి. మా లాయర్ వచ్చి విడాకుల నోటీస్ ఇస్తాడు. వదినా, నా కొడుకు చేసింది తప్పే. దానికి క్షమాపణలు చెప్పాను. వాడి తరపున మా ఇంటిల్లిపాది క్షమాపణలు చెప్తాము. దయచేసి వాడికి మాత్రం కొరడా దెబ్బల శిక్షలు వేయొద్దు. వదినా, మీరు ఒక తల్లే. కన్న బిడ్డని కళ్ళ ముందే కొడుతుంటే ఆ తల్లి పడే ఆవేదన ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి వదినా. అయితే కళ్ళు మూసుకోండి. కానీ వీడికి మాత్రం శిక్ష పడాల్సిందే. అందులో ఏ మార్పు లేదు. ఆదిత్య ఏదో చిన్న కుర్రోడు, తొందరపడ్డాడు. అందుకు క్షమాపణలు కూడా చెప్పాడు కదా. ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. నాగేంద్ర, మీ ఆవిడతో చెప్పు. అవునన్నయ్య, వాణ్ణి క్షమించి వదిలేయండి. కావాలంటే నేను కూడా మీ కాళ్ళు అమ్మా, పట్టుకుంటాను. అమ్మా. వద్దమ్మా. నా కోసం ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఈ శిక్ష నేను అనుభవిస్తాను. ఆదిత్య, వద్దు ఆదిత్య. వద్దాదిత్య, మా మాట విను. ఆ శిక్ష వేశాక వాళ్ళు మరొకటి చెప్తారు. నువ్వు ఒప్పుకోవద్దు. తను శిక్ష అనుభవిస్తాను అంటుంటే వద్దు అంటున్నావేంటి? మీలో ఎవ్వరికి అమూల్య జీవితం నిలబడాలని లేదా? అమ్మా, దయచేసి ఈ విషయంలో ఎవరూ కల్పించుకోవద్దు. నేను శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. నా మీద ఏ మాత్రం అభిమానం ఉన్నా
ఇక్కడెవరూ అడ్డు చెప్పొద్దు. కొట్టండి. మీ కసి, కోపం, పగ, ద్వేషం అన్నీ నా మీదనే చూపిస్తూ కొట్టండి. నా రక్తం చిందిన తర్వాత అయినా మీ అహంకారం తగ్గి నా చెల్లెలి జీవితం బాగుపడితే నాకదే చాలు. కొట్టండి. నాతో పిడకలు కొట్టిస్తావరా? నాతో పిడకలు కొట్టిస్తావా? మీరనుకున్నది నెరవేరింది కదా. ఇక అమూల్యని ఇంట్లోకి తీసుకుపోండి. అనయ్య, అమ్మో, వెళ్ళమూల్య, నాకేం కాదు. నువ్వు వెళ్ళు, వెళ్ళు. ఆ లోపలికి. అనయ్య, ఆదిత్య, ఏంటి నాన్న ఇది? చెల్లెలి జీవితాన్ని నిలబెట్టడం కోసం ఇంత శిక్షణ అనుభవిస్తావా? అమ్మా, పర్లేదమ్మా, నేను తట్టుకున్నానుగా. నువ్వేం బాధపడద్దమ్మా, పర్వాలేదమ్మా. నన్ను క్షమించమ్మా, నిన్ను చాలా బాధ పెట్టాను. నా ఒంటి మీద కొరడా దెబ్బ పడిన ప్రతిసారి నీ మనసు ఎంత బాధపడిందో నేను అర్థం చేసుకోగలనమ్మా. ఆవేశం వద్దని నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేను వినలేదు. నీ మాట వినాలని అనుకున్నా నా కళ్ళ ముందు చెల్లికి కష్టం వస్తే నేను చూడలేకపోయానమ్మా. నీకోసం, చెల్లి కోసం ఏదైనా చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నానమ్మా. నేనెక్కడున్నా మీరు క్షేమంగా ఉండాలని కోరుకుంటాను. రాణి,
ఏమైంది? ఏమండి, ఆదిత్య ఆదిత్య అక్కడ ఎలా ఉన్నాడో ఏంటోనండి. ఒంటె నిండా గాయాలు పెట్టుకొని అక్కడ ఎంత నరకం అనుభవిస్తున్నాడో. వాణ్ణి ఎన్ని మాటలు అన్నాను, ఇంటి గడప తొక్కొద్దు అని వాడికి హద్దులు పెట్టాను. నేనేం చేసినా, ఎన్ని మాటలన్నా, వాణ్ణి ఎంత బాధ పెట్టినా వాడికి నా మీద ఎంత ప్రేమ ఉందో చూడండి. నేను వెళ్ళి వచ్చి కారెక్కరా అని ఒక్క మాట అనగానే వెంటనే నాతో పాటు వచ్చేసాడండి. అందరి ముందు ఆ సరోజ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పరా అంటే మారు మాట్లాడకుండా చెల్లెల కోసం తన ఆవేశాన్ని, కోపాన్ని పక్కన పెట్టి క్షమాపణలు అడిగాడు. అమూల్య కాపురం నిలబెట్టడం కోసం గొడ్డులాగా కొరడా దెబ్బలు తిన్నాడు. అన్ని దెబ్బలు తింటున్నా వాడి కళ్ళల్లో ఎక్కడ బాధ అనేది కనిపించకుండా ఎంత జాగ్రత్త పడ్డాడో చూడండి. అమ్మా అని ఏడిస్తే నేనెక్కడ బాధపడతానోనని బాధని పంటి బిగువున నొక్కి పట్టి భరించాడండి. నాకు తెలుసు రాణి, ఆదిత్యని మన కొడుకని చెప్పుకోవడానికి మనం గర్వపడాలి. ఆ నాగేంద్ర చేస్తున్న తప్పులు తెలిసినా మనమేమీ చేయలేకపోయాం. కానీ వాడు వెళ్ళి వాళ్ళకి భయం అంటే ఏంటో తెలియచెప్పాడు. ఈ రోజు కుటుంబం కోసం తల వంచిన మనిషి రేపదే కుటుంబం కోసం తేడా వచ్చిందంటే తల తీసేస్తాడనే భయాన్ని వాళ్ళకి కలిగించాడు. చెల్లెలి కాపురం కోసం కొరడా దెబ్బలు తిన్నవాడు రేపు అదే చెల్లెలి కోసం ప్రాణం తీయడానికైనా వెనకాడ్డని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాడు. కానీ నా దురదృష్టం చూడండి, కనీసం ఇలాంటి క్షణంలో అయినా వాణ్ణి దగ్గరికి తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఇంటికి రారా అని పిలుద్దాం అనుకున్నా నా మాట వినిపించుకోకుండా అలా ఒక యోగిలా వెళ్ళిపోయాడండి. ఎందుకు ఈ ఇంట్లో ఇలాంటి పరిస్థితులు వచ్చాయో తెలీదు. చక్కగా నా కన్న బిడ్డలు నలుగురు నా కళ్ళ ముందు సంతోషంగా ఉంటారు అనుకుంటే ఏ పాపిష్టి కళ్ళు పడ్డాయో తెలీదు. అందరి జీవితాల్లో మనశ్శాంతి లేకుండా పోయింది. పాపం, కనీసం వాడి దెబ్బకి మందు రాసే మనుషులు కూడా లేకుండా ఒంటరిగా బ్రతుకుతున్నాడండి. వాడు ఎలా ఉన్నాడో ఏంటో. నేను వెళ్ళి వాడిని ఇంటికి తీసుకొస్తాను రాణి. వాడు రాడండి. చాలా అభిమానం గల మనిషి. మనం పిలిచినా వాడు రాడు. ఒకవేళ వచ్చినా బాలు, శశి ఊరుకోరు. మళ్ళీ గొడవలు మొదలవుతాయి. ఆ విషయం వాడికి కూడా తెలుసు. అందుకే మనం పిలిచినా వాడు రాడు. కన్న తల్లిగా నా బిడ్డ ఎలా ఉన్నాడో అని నేనిక్కడ కొమిలిపోక తప్పదండి. ఊరుకోరాణి. వెరీ గుడ్. నేను అనుకున్న దానికంటే ఆదిత్య గారిని బాగా ఏడిపించారు. లేకపోతే వాడు నా ఇంటికొచ్చి నా భార్యనే అవమానిస్తాడా? 25 కాదు, ఇంకొక 25 కొరడ దెబ్బలు కొట్టాల్సిందే. ఎక్కడికి పోతాడు? ఇవాళ కాకపోతే రేపైనా మళ్ళీ మీ చేతికి దొరుకుతాడు. ఆదిత్య అంత త్వరగా ఆవేశం తగ్గించుకోడు. పావు చచ్చేటప్పుడు కూడా కాటేయాలని చూస్తుంది. ఆ ఆదిత్య కూడా అంతే. ఎంత ఒదిగి ఉండాలని చూసినా వాడిలో ఉన్న ఆవేశాన్ని మాత్రం కంట్రోల్ చేసుకోలేడు. మరోసారి ఖచ్చితంగా మీ చేతికి దొరుకుతాడు. ఆ రోజు 50 కాదు 100 కొరడా దెబ్బలు కొట్టించినా కూడా తప్పులేదు. ఇవన్నీ కాదు, ముందు ఆగిపోయిన ఆ సిమెంట్ ఫ్యాక్టరీ మళ్ళీ మన చేతికి వచ్చేలా చేయాలి. ఏదో రకంగా ఆస్తిని మనం చేజిక్కించుకోవాలి. ఆ పనిలోనే ఉన్నాం. కాకపోతే మొన్న మా అత్తిచ్చిన ట్విస్ట్కి ఇమ్మీడియట్గా డెసిషన్స్ తీసుకోలేకపోతున్నాం.
కొంచెం వెయిట్ చేయాలి. మళ్ళీ కాల్ చేస్తాను. సరే. ఏంటమ్మా, ఎవరితో మాట్లాడుతున్నావు? నాగేంద్రతో మాట్లాడుతున్నాను డాడ్. ఆదిత్య గారి పొగరు దించినందుకు అప్రిషియేట్ చేస్తున్నాను. నువ్వు వాడి విషయం వదిలిపెట్టమ్మా. ముందా రాము విషయం తేల్చాలి మనం. వాడి ఇంట్లో ఉన్నంతకాలం మనకు మనశ్శాంతి లేదమ్మా. మనం అనుకున్నది సాధించలేం. రాలుడు, నీ గురించే ఎదురు చూస్తున్నాం. ఏంటి మావయ్య? అదే ఆ రాముని ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాం. ఇంట్లోంచి వెళ్ళిపోయాడు కదా అనుకుంటే మళ్ళీ మీ అమ్మగారు తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టారు. పైగా ఆస్తి మొత్తం అతని పేరు మీద రాస్తాను అంటున్నారు. ఇలా అయితే చివరికి మనకు మిగిలేదేంటి? ఆస్తి కంటే ముందు వాణ్ణి అన్నయ్య అని పిలవాలంటే నాకు అసహ్యంగా ఉంది మావయ్య. అసలు ఊరు పేరు తెలియని వాణ్ణి ఇన్ని రోజులు అన్నయ్య అని నెత్తిన పెట్టుకున్నాను. సీత, బాలు కూడా వడ్డించు. నీకు అసలు కొంచెమైనా బుద్ధిందా? Shut up! ఏమైంది? తింటున్న కంచాన్ని నెట్టేశాడు.